టాలీవుడ్ లో ఇప్పటి తరానికి నటనే రాదట. హీరో హీరోయిన్లందరూ జీరోలేనట. అంతేకాదు రాష్ట్రంలో నంది అవార్డు సహా దేన్నైనా డబ్బుతో కొనుక్కోవచ్చట. ఇలాంటి పంచ్ డైలాగులతో తన మార్కు స్పీచ్ ను దంచేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. నిన్న రాత్రి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చిత్తూరు నాగయ్య స్మారక అవార్డును అందుకున్న మోహన్ బాబు తన జీవితంలో ఇదే అత్యున్నత పురస్కారమని అన్నారు. నాగయ్య పేరిట ఓ అసోసియేషన్ నెలకొల్పి నటీ నటులకు అవార్డులు అందజేస్తున్న అలనాటి మేటి నటి అంజలీదేవి చేస్తున్న సేవల్ని కొనియాడిన మోహన్ బాబు ఆమెకు ఎలాంటి పద్మ అవార్డులు రాకపోవటానికి కారణం నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా అంటే వివక్ష ఉండడమేనంటూ విమర్శించారు. నాగయ్య అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అంజలీదేవి, మోహన్ బాబుతో పాటు అలనాటి మేటి నటీమణులు కాంచన, రాజసులోచన, రాజశ్రీ, ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జనరేషన్స్ లో ఎవ్వరు లేరు అటువంటి పాత్రలు పోషించేవారు. అయిపోయింది ఆ తరం. ఆ తర్వాత ఏదన్నా కొన్ని పాత్రలు ఉంటే మా వరకు వచ్చాయి. ఇక ఈ జనరేషన్స్ లో నోబడీ ఈస్ దేర్. వాట్ ఏ వండర్ఫుల్ స్టార్స్. అంజలీదేవి గారు, రాజసులోచన గారు, రాజశ్రీ గారు, అటు కాంచన గారు, సచ్చు గారు, మన భారతదేశం గర్వించదగా సింగర్ సుశీల్ గారు. అసలు వీళ్ళందరినీ వచ్చి చూసి కొంచెం షాక్ అయ్యాను నేను. వాట్ ఏ వండర్ఫుల్ హీరోయిన్స్. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ లో వాళ్ళందరి ముందు దిగదొడిపే ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎవరైనా 100 మంది హీరోయిన్లు ఉన్నారంటే ఇద్దరే 98 మంది జీరో. వాట్ ఏ వండర్ఫుల్ స్టార్స్. అసలు కాంచన్ గారేంటి, అసలు రాజసులోచన గారేంటి. ఎన్నిసార్లు వెళ్ళాను అసిస్టెంట్ గా ఆవిడ అందాన్ని చూసి అలా ఆస్వాదించేవాడిని. కాంచన్ గారు మీరు వెళ్ళలేదు, మీ అందాన్ని కూడా చూసి ఆస్వాదించేవాడిని. ఎస్. ఈ పద్మశ్రీలు నాకెందుకో ఇష్టం లేకపోయింది. ఆ రోజు ఒక గవర్నమెంట్ రికమెండ్ చేయాలి. సౌత్ ఇండియా అంటే ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియా కూడా కొంచెం చిన్న చూపే. నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయింది. అక్కడున్న వాళ్ళు ఎక్కువ ఫస్ట్ హిందీ వాళ్ళకి ఇస్తారు.